జేఏసీ మరియు ఏపీ ఎన్జీఓస్ నాయకుల పట్ల మున్సిపల్ సిబ్బంది చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెనాలి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి భిక్షాలు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు మరియు ఏపీ ఎన్జీఓ నాయకులు మాట్లాడారు. పట్టణంలోని వార్డు సచివాలయాల సిబ్బంది పట్ల మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు వ్యవహరిస్తున్న తీరును పలుమార్లు ఆయన దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ నెల 27వ తేదీ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రామ అప్పలనాయుడును కలిసి సిబ్బందికి సెలవులు మంజూరు చేయమని, సాయంత్రం 6 గంటల తర్వాత అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయవద్దని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. అయితే తామంతా కమిషనర్ను తప్పుగా మాట్లాడినట్టు చిత్రీకరిస్తూ మున్సిపల్ సిబ్బంది విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడాన్ని ఖండించారు. ఉద్యోగులందరూ సమానమేనని గుర్తెరిగి మున్సిపల్ సిబ్బంది వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. తగిన ఆధారాలతోనే జాయింట్ యాక్షన్ కమిటీ, ఏపీ ఎన్జీఓ నాయకులు కమిషనర్ కలిసి వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. అంతకు మినహా ఎటువంటి ఇబ్బందికర మాటలు మాట్లాడలేదని అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు మున్సిపల్ సిబ్బందిని ఒకలా, వార్డు సచివాలయ సిబ్బందిని మరొకలా చూస్తున్నారని ఆరోపించారు. ఒకరిపై తల్లి ప్రేమ, మరొకరిపై సవతి ప్రేమ చూపించవద్దని, ఇద్దరినీ ఒకేలా చూసి పట్టణానికి మంచి పేరు తేవాలని కోరారు. తెనాలి తహసీల్దార్ మరియు ఎంపీడీఓ వారి పరిధిలోని ఉద్యోగులను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టు వెల్లడించారు. ఒక్క పట్టణంలోనే ఇటువంటి సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయో పెద్దలు గ్రహించాలని కోరారు. మున్సిపల్ ఉద్యోగులు ఏపీ ఎన్జీఓ నేతల పట్ల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కేవీవి కిషోర్, ఈసీ మెంబర్ షేక్ ఆదిన్ హుస్సేన్, ఏపీ ఎన్జీఓ తెనాలి తాలూకా యూనిట్ కోశాధికారి డిపి అనిల్ కుమార్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, పెన్షనర్స్ అసోసియేషన్, గవర్నమెంట్, ఐటీఐ, ఎన్సీసీ, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఒక మహిళా ఎంప్లాయీ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుని ఇన్వాల్యూడ్ చేసే వరకు బిల్లు పెట్టకుండా కాలయాపన చేయటం వల్ల ఆమెకు తీవ్ర నష్టం జరిగింది. ఆ విషయం కూడా చర్చించడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళు ఏం మాట్లాడలేకుండా తప్పిదం వాళ్ళది ఉంది కాబట్టి అది విషయం చర్చించడం జరిగింది. మరి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు పెట్టకపోవటం మున్సిపల్ శాఖ వారి తప్పిదం కాబట్టి వాళ్ళని పదే మేము హెచ్చరించడం జరిగింది. అంతే తప్ప ఏ ఎంప్లాయీని కూడా దురుద్దేశంగా వ్యతిరేకించి మాట్లాడి ఉండలేదు. ఓన్లీ మేము కమిషనర్ గారిని సంప్రదించడం జరిగింది. కానీ ఈ మున్సిపల్ సిబ్బంది వాళ్ళు వేరే ఎంప్లాయీస్ లాగా, మేము ఒక ఎంప్లాయీ లాగా వాళ్ళు చిత్రీకరించడం అది సరైన పద్ధతి కాదు. ఎంప్లాయీస్ అందరూ ఒకటేను. మరి తనాల్లో మరి ఎంఆర్ఓ గారు ఉన్నారు, మరి ఎండిఓ గారు ఉన్నారు. మరి వారి దగ్గర పనిచేసిన సిబ్బంది మరి వాళ్ళ అధికారులని గొప్పగా పొగుడుతున్నారు. కారణం వాళ్ళు మరి ఎంప్లాయీస్ ఎట్లా గౌరవంగా ఉండటం కానీ, వాళ్ళ యొక్క మంచి చెడ్డలు పరిష్కరించడం వల్ల కానీ అక్కడ మరి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు దేవుళ్ళ దాకా పోషిస్తున్నారు. మరి అదే విధానం మరి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం, మున్సిపల్ ఆఫీసుల శాసన సిబ్బంది ఎందుకు భావించట్లేదు? కానీ కొంత ఇబ్బందికరం ఉంది కాబట్టి దానికి సరైన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఈ మున్సిపల్ సిబ్బంది సెలవులకు వెళ్ళినప్పుడు ఆ క్యారిడార్లో 4 గంటల నుంచి ఉన్న యొక్క ఆ సీసీ ఫుటేజీలు వెరిఫై చేసిన వాళ్ళ యొక్క విషయాలు మొత్తం బహిర్గతం కాగలవు. మా దగ్గర అన్ని ఆధారాలతో మేము ఆడికి వచ్చి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది తప్ప మా దగ్గర ఆధారాలు లేకుండా మటుకి ఎలాంటి నింద కూడా వాళ్ళ మీద మోపి ఉండలేదు. ఎంప్లాయీస్ అందరం ఒకటే, వాళ్ళైనా మేము అందరం ఒకటే కనుక మాలో ఎలాంటి విభేదాలు లేవు. కనుక వార్డు సచివాలయ సిబ్బంది సమస్యలు పరిష్కరించమనే మేము కోరటం జరిగింది. ఇందులో ఎలాంటి దురుద్దేశం కానీ, వాళ్ళ మీద ఏదో కక్షాదింపు చర్యలు కానీ అలాంటివి మాకు లేదు. మున్సిపాలిటీ ఆఫీసులో చేస్తున్న సొంత పిల్లల్లాగా సచివాలయ పిల్లల్ని సవతల్లి పిల్లల్లాగా చూస్తూ వారికి ఒక రూలు, వీళ్ళకో రూలు అంటూ విభేదిస్తూ ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. అందరూ ఉద్యోగులే. వాళ్ళు అవుట్సోర్సింగ్ అని, సచివాలయం అని అందరూ ఒకే విధంగా చూసుకోవాలి. సొంత తండ్రి లెక్క ఆయన సవతల్లి పిల్లలాగా చూసుకుంటూ వీళ్ళని మానసిక శోభలు పెడుతూ అర్ధరాత్రి 6 తర్వాత 9 దాకా మీటింగులు పెడితే వాళ్ళు చాలా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇది సార్, మీ పరిధిలో పనిచేసేటువంటి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు గమనించి వారికి మంచి వాతావరణం కలిగించండి. ఉద్యోగులు మంచిగా వాతావరణంలో ఉద్యోగం చేసుకోవడానికి, అలానే వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మీరు మంజూరు చేసే విషయంలో కానీ, అట్లానే వారికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు సెలవులు మంజూరు చేసే విషయంలో కానీ మరి మీరు వారికి సానుకూల వాతావరణం కల్పించండి అని పదే చెప్పడం జరిగింది. వారు
మేము డిసెంబర్లో కలిసినప్పుడు అదే మనస్తత్వంతో ఉన్నారు, జనవరిలో కలిసినప్పుడు అదే మనస్తత్వంతో ఉన్నారు, మరి సోమవారం కలిసినప్పుడు కూడా అదే మనస్తత్వంతో ఉన్నారు. వారు ఇంకా ముందుకొచ్చి మేము ఆయన్ని మరి తప్పుగా మాట్లాడామనేటువంటి కోణంలో మీరు వల్గర్గా బిహేవ్ చేస్తున్నారనేటువంటిది మమ్మల్ని సంబోధిస్తూ కించపరిచే విధంగా మాట్లాడాడు. అయినప్పటికీ ఆయన అధికారిగా మరి ఏదో ఫ్లోలో మాట్లాడి ఉంటాడనేటువంటి ఉద్దేశంతో మేము దాన్ని కూడా ఇది చేయలేదు. మాకు కావాల్సింది ఇక్కడ తెనాలి పట్టణంలో అందరూ కూడా మంచిగా ఉండాలని, మంచి ఉద్దేశంతో మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేలాగా నువ్వు పెద్ద మనసు చేసుకుని వారికి సహకరించాలని కోరాను తప్ప ఎక్కడ మేము గొడవ చేసో లేకపోతే ఇంకోటో అదేది మా మనస్తత్వం కాదు. ఉద్యోగుల యొక్క ప్రతినిధులం కనుక వారు మాట్లాడినా మేము మాట్లాడినట్టే అది వాడు గమనించాలా. ఏదైనా సమస్య లేకుండా మేమైతే మాట్లాడలేదు. మేము రాతపూర్వకంగా ఒక అర్జీ సమర్పించడం జరిగింది. ఈ అర్జీలో తెలియజేసిన అంశాలన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం. వీటి ఆధారాలతో సహా వీటికి సంబంధించి మేము ఏవైతే వారి దృష్టికి తీసుకొచ్చామో ఆ ఆధారాలు కూడా మేము లిఖితపూర్వక ఆధారాలు మేము చేస్తాం. అది ఎప్పుడు చేస్తాం? విచారణ జరిగితే ఎవరైనా విచారణ అధికారిని నియమించి ఆయనే కనుక విచారణ జరిగినట్లయితే ఆయన దగ్గర పెడతాం. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ దగ్గర పెడితే మేము వచ్చి అడిగిన ప్రతిసారి మీరు వాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతూ ఎవరెవరికి ఎన్నెన్ని బాధ్యతలు అప్పచెప్పాలో ఆ విధమైనటువంటి బాధ్యతలు అప్పచెప్తారు.